రాము ఒక చిన్న పట్టణంలో పుట్టిన సాధారణ అబ్బాయి. పేద కుటుంబం, చిన్న ఇల్లు, రోజువారీ కష్టాలు ఇవే అతని జీవితం. నాన్న కూలీ పని, అమ్మ ఇంటి పనులు. రాము చదువులో బాగానే ఉన్నా జీవితం మీద నమ్మకం మాత్రం రోజురోజుకీ తగ్గిపోతుండేది. ఇంతేనా నా జీవితం అనే ప్రశ్న అతన్నెప్పుడూ వెంటాడేది. కాలేజ్ పూర్తయ్యాక రాము ఉద్యోగం కోసం చాలా ప్రయత్నించాడు. అప్లికేషన్లు, ఇంటర్వ్యూలు, ఆశలు. కాని ప్రతిసారీ నిరాశే. స్నేహితులు కొందరు సెటిలయ్యారు, కొందరు విదేశాలకు వెళ్లారు. రాము మాత్రం అదే చోట. ఒకరోజు రాత్రి అమ్ము పక్కన కూర్చుని అన్నాడు, అమ్మా, నాకిక శక్తి లేదు. ఏం చేసినా ఫలితం రావడం లేదు. రాము, ఫలితం ఆలస్యమవ్వచ్చు, కాని నువ్వు ప్రయత్నిస్తున్నావ్. అధైర్యపడకు. అదే మొదటి విజయం. కొన్ని రోజులకు రాము ఒక పెద్ద ఇంటర్వ్యూ నుంచి తిరిగివచ్చాడు. ఈసారి అతనికి నమ్మకముంది. అయితే ఫోనొచ్చింది. సారీ, మేము వేరే అభ్యర్థిని ఎంపిక చేసుకున్నాం. ఆ మాటలు విన్న వెంటనే రాము బైక్ తీసుకుని ఊరి బయటికి వెళ్ళిపోయాడు. ఆకాశం మబ్బులతో నిండిపోయింది. వర్షం పడుతుండగా అతను చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడు అతని మనసులో ఒక ఆలోచన. ఇక్కడితో ఆపేస్తే అని అనుకున్నాడు. కాని అదే సమయంలో ఒక వృద్ధుడక్కడికి వచ్చి పక్కన కూర్చున్నాడు. ఏమైంది నాయనా? వర్షం కంటే నీ ముఖంలో బాధ ఎక్కువగా కనిపిస్తోంది. అవును తాతయ్య, నేను ఉద్యోగం కోసం చాలా ప్రయత్నించాను. ఎన్నో ఇంటర్వ్యూలు, అప్లికేషన్లు. కాని ప్రతిసారీ నాకు నిరాశే ఎదురైంది. నీ సమస్య ఓటమి కాదు, నువ్వు నీ విలువను ఇతరుల నిర్ణయాలతో కొలుస్తున్నావు. ఒక విషయం గుర్తుపెట్టుకో, జీవితం మారేది ఒక పెద్ద అవకాశం వల్ల కాదు, ఒక చిన్న నిర్ణయం వల్ల. ఆ రోజు రాము ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఉద్యోగం దొరకకపోయినా ఖాళీగా కూర్చోను. ఊరిలో ఉన్న పిల్లలకు ఉచితంగా ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టాడు. మొదట 3 మంది పిల్లలు, తర్వాత 10 మంది, తర్వాత మొత్తం వీధి పిల్లలు. అతను డబ్బు కోసం కాదు, తనకు తెలిసినది పంచుకోవడం కోసం చేశాడు. అమ్మ ఆశ్చర్యపోయింది. డబ్బు రావట్లేదు కదా అని అడిగింది. రాము నవ్వి అన్నాడు, అమ్మా, ఇప్పుడైతే డబ్బు కాదు, నిద్ర బాగా వస్తోంది. కొన్ని నెలల్లో ఆ పిల్లల ఫలితాలు మారాయి. తల్లిదండ్రులు రామును గౌరవించసాగారు. ఒకరోజు ఒక స్కూల్ హెడ్ మాస్టర్ రామును పిలిచాడు. నువ్వు ఇక్కడ టీచర్గా పనిచేస్తావా? జీతం ఎక్కువ కాదు, కాని గౌరవముంది. రాము ఒప్పుకున్నాడు. ఒక విద్యాసంస్థ రాము చేసిన పనిపై ఒక చిన్న వీడియో తీసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక ఎన్జీఓ నుంచి కాలొచ్చింది. మా గ్రామీణ విద్యా ప్రాజెక్ట్లో మీరు పనిచేస్తారా? ఈసారి రాము ఆలోచించలేదు. అవకాశం అతన్ని వెతుక్కుంటూ వచ్చింది. కొన్ని సంవత్సరాల్లో రాము పేరు మారుమోగింది. అతను పెద్దగా సంపాదించలేదు, కాని ఎంతో మందికి జీవితం చూపించాడు. విజయమంటే ఏమిటి? జీవితం మారడానికి అద్భుతాలు అవసరం లేదు. నిజాయితీగా చేసిన ఒక చిన్న పని చాలు.